మనం సంపాదించిన డబ్బంతా ఒకే దగ్గర పెట్టి దాన్ని పొదుపుగా వాడాలని ఆలోచనలో ఉంటారు కొందరు. అలా చేయకుండా నీ దగ్గర ఉన్న డబ్బుని ఒకేసారి మొత్తంగా కాకుండా కొంత ధనాన్ని ఏదైనా వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేస్తే నీవు ఆ వ్యాపార రంగంలో ఎదగడానికి ఇంకా ఆ డబ్బు తోడ్పడుతుంది. అంతేకాని ఆ డబ్బు పెడితే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే ఇంకా నువ్వు ఎప్పటికీ సక్సెస్ రీచ్ అవ్వలేవు. జీవితంలో ముందుకు వెళ్ళలేవు. నీవు అక్కడే ఆగిపోతావు. కాబట్టి డబ్బులను ఇంకా నువ్వు ఎదగడానికి ఉపయోగించు. అంతేకాని దాన్ని అక్కడే దాచిపెట్టి నేను ఎదుగుతా అంటే నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు. ఏ సక్సెస్‌ని నువ్వు రీచ్ అవ్వలేవు. భయంగానే బతుకుతావు. ధైర్యంగా ముందుకు వెళ్ళలేవు. కావున భయాన్ని వీడి కొంచెం తెలివిని ఉపయోగించు. మందబుద్ధిగా కాకుండా బుద్ధిమంతుడిలా ఎలా చేస్తే బావుంటుంది? ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది? ఎలా చేయాలి అని ఆలోచించు. మనం సంపాదించిన డబ్బంతా ఒకే దగ్గర పెట్టి దాన్ని పొదుపుగా వాడాలని ఆలోచనలో ఉంటారు కొందరు. అలా చేయకుండా నీ దగ్గర ఉన్న డబ్బుని ఒకేసారి మొత్తంగా కాకుండా కొంత ధనాన్ని ఏదైనా వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేస్తే నీవు ఆ వ్యాపార రంగంలో ఎదగడానికి ఇంకా ఆ డబ్బు తోడ్పడుతుంది. అంతేకాని ఆ డబ్బు పెడితే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే ఇంకా నువ్వు ఎప్పటికీ సక్సెస్ రీచ్ అవ్వలేవు. జీవితంలో ముందుకు వెళ్ళలేవు. నీవు అక్కడే ఆగిపోతావు. కాబట్టి డబ్బులను ఇంకా నువ్వు ఎదగడానికి ఉపయోగించు. అంతేకాని దాన్ని అక్కడే దాచిపెట్టి నేను ఎదుగుతా అంటే నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు. ఏ సక్సెస్‌ని నువ్వు రీచ్ అవ్వలేవు. భయంగానే బతుకుతావు. ధైర్యంగా ముందుకు వెళ్ళలేవు. కావున భయాన్ని వీడి కొంచెం తెలివిని ఉపయోగించు. మందబుద్ధిగా కాకుండా బుద్ధిమంతుడిలా ఎలా చేస్తే బావుంటుంది? ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది? ఎలా చేయాలి అని ఆలోచించు.